ఆగస్టు నెలలో పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు గ్రామజ్యోతి అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించి మేడపల్లి రాంపూర్ గ్రామాలకి యశోద ఆసుపత్రి యాజమాన్యం ఇచ్చేటువంటి ₹1 కోటి అదనంగా 9 కోట్ల రూపాయలు ఇచ్చి జంట నగరాలుగా మేడపల్లి రాంపూర్ని అభివృద్ధి చేస్తానని ఆగస్టు 2017లో చెప్పి 6 ఏళ్లు అయితే కూడా 6 పైసలు ఖర్చు చేయని ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు నోరుతో నవ్వడం నొసలతో వెక్కిరించడం చంద్రశేఖరరావు గారికి వెన్నతో పెట్టినటువంటి విద్య. ఆ గ్రామంలో ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు. పోడు భూములకి పట్టాలు ఇస్తా అన్నాడు. గిరిజనులకి దళితులకి ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు. మాట ఇచ్చి 6 సంవత్సరాలు అయింది. రెండోసారి అధికారంలోకి వచ్చిండు. కానీ ఈ రోజు దాకా మళ్లీ మేడపల్లి రాంపూర్ గ్రామాలు గుర్తుకు రాలేదు. యశోద ఆసుపత్రి యాజమాన్యం ఇచ్చిన ₹1 కోటి ఏమైనాయో తెలియదు. దాతలు గ్రామజ్యోతి పేరిటిచ్చిన పైసలు ఏమైనాయో తెలియదు. గ్రామజ్యోతి కార్యక్రమం అసలు లైవ్ లో ఉందా లేదా తెలియదు. పేర్లు పెట్టడం, ఆర్భాటం చేయడం, ఆరంభించడం, ఆ పథకాన్ని అంతం చేయడం కేసీఆర్ గారికే సాధ్యమైతే తప్ప ఇంకొకరికి సాధ్యం కాదు. ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు ఎక్కడికక్కడ స్థానిక సమస్యల్ని ప్రజలందరూ గుర్తు చేస్తా ఉన్నారు. నిన్న పోతే గురజాల గ్రామంలో 2009లో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా వచ్చి మాట్లాడిన మాటల్ని ప్రజలు గుర్తు చేశారు. గురజాలకి ముఖ్యమంత్రి అయినాక మళ్లీ రాలేదు. ఆంధ్రోని ఆ రోజున్న ముఖ్యమంత్రిని తిట్టిండు తప్ప ఈయన తెలంగాణకు ముఖ్యమంత్రి అయిన 8 ఏళ్లకోలే గురజాలకి 2 నిమిషాలు రావడానికి టైం దొరకలేదు. ఇట్లా ఏ ఊరికి పోయినా ప్రజల సమస్యలు ప్రజలు ఏకరువు పెడతా ఉన్నారు. ప్రజల గోస ప్రజలు మా దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. ఆ ప్రజల గోస ప్రజల ఆక్రందన వచ్చేటువంటి ఎన్నికలలో ప్రతిబింబిస్తుంది. టీఆర్ఎస్ పార్టీ మట్టిగా రోగ తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.